జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, వాటిని వైసీపీకి, సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, వాటిని వైసీపీకి, సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కృష్ణంరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా కూటమి సర్కార్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు వైఎస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హరణంకు వాడుకుంటోందని మండిపడ్డారు. మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలైనా సరే సాక్షి టీవీ, వైసీపీ సమర్థించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పత్రికలు, కొన్ని ఛానల్స్ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాయి. మీరు కృష్ణరాజు గారి దగ్గర వివరణ తీసుకోవాల్సిందే. ఆయన మాట్లాడినటువంటి పొరపాటుకి, తప్పుకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదించడం ఏంటి? దీనికి కూడా ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా మర్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే సాక్షి ఛానల్ కూడా యాజమాన్యం మాకు ఆ చర్చలో పాల్గొన్నటువంటి కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నామని చెప్పారు. అట్లాగనే ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా, ఛానల్లో కూడా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా అప్రయత్నంగానైనా సరే మహిళల మర్యాద గనక భంగం కలిగితే అటువంటి వ్యాఖ్యల్ని, ప్రకటనల్ని తప్పనిసరిగా ఖండిస్తాం, సమర్థించమని కూడా సాక్షి యాజమాన్యం తెలిసిందే. అయినా కూడా మీరు ఆగట్లా, ఇష్టానుసారం బురద జల్లే పనిచేస్తూ ఉన్నారు. గతంలో చాలా సంఘటనలు జరిగాయి కదా, అప్పుడు కూడా మీరు చాలా ఛానల్స్ని, అది ఏబిఎనా, TV5, ఈటీవీయా, ఆంధ్రజ్యోత, లేకపోతే ఈనాడ, ఈ పేపర్స్ అని కూడా మీరు తగలబెట్టకపోయారా? లేకపోతే ఆ ఛానల్స్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయకపోయారా? అప్పుడు మాట్లాడలేదు ఎవరు? కావాలని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇది చేస్తూ ఉన్నారు. ఇది ఆ రోజున చాలా మంది నాయకులు కూడా ఇష్టానుసారం మాట్లాడారు కదా, అప్పుడు ఎందుకు ప్రసారం చేయలే మీరు? అప్పుడు ఎందుకు ఇంత గోల చేయలే మీరు? అంటే మీకు నచ్చినప్పుడు ఒకసారి, లేకపోతే ఇంకొకసారి ఇంకోలా మాట్లాడతారా? అప్పుడు మహిళల ఆత్మగౌరవం దెబ్బతినలేదా? ఈ ఛానల్స్ యాజమాన్యాలు ఎవరికి దెబ్బతినలేదా? దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి. కృష్ణరాజు గారు కూడా నిన్న బయటకు వచ్చారు, ఆయన కూడా పొరపాటు జరిగిందని మాట్లాడారు, వీడియో రిలీజ్ చేశారు. ఆయన మాట్లాడిన దానికి సాక్షి యాజమాన్యానికో వైఎస్ఆర్సీపీకో సంబంధం ఏంటి? అలా అయితే చాలా ఛానల్స్లో చాలా మంది మాట్లాడుతున్నారు కదా, అప్పుడు కూడా మీరు ఆ యాజమాన్యాల మీదనో ఆ పార్టీల మీదనో కేసులు కడతారా? సమాధానం చెప్పండి. దీన్ని అర్థం పెట్టుకొని అత్యంత దారుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవంతా చేసేది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే. ఈ విష ప్రచారం చేసేదంతా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే. ఈ దారుణాలకి, ఈ అకృత్యాలకి పాల్పడతా ఉన్నారు. అధికారం చేతిలో ఉందని, ఎవరు ఏం చేయలేరని, రెడ్ బుక్ రాజ్యాంగం మనకి అండగా ఉందని, పోలీస్ వ్యవస్థ కూడా మనల్ని ఏం చేయలేదని మీ ఇష్టానుసారం సోషల్ మీడియాలో బురద జల్లి, విషం జల్లి, వ్యక్తిత్వ హసనం చేస్తే ఊరుకునేటువంటి పనే లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వైసీపీ పార్టీ మీద బురద జల్లితే ఉపేక్షించే పని లేదని కూడా